వారాహి అమ్మవారు అష్టమాతృకలలో ఒకరు, సప్తమాతృకలలో ఐదవ శక్తి. ఈమె శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మూడవదైన వరాహావతారానికి సంబంధించిన శక్తి. ఈమె ముఖం వరాహం ముఖం వలె ఉంటుంది. లోకకల్యాణం కోసం, దుష్ట సంహారం కోసం వరాహావతారం ధరించిన విష్ణువు నుండి వారాహి అమ్మవారు ఆవిర్భవించారు. వారాహి దేవి వరాహ ముఖంతో 4 లేదా 8 చేతులతో దర్శనమిస్తుంది. ఆమె ఆయుధాలలో చక్రం, శంఖం, ఖడ్గం, దండం, అంకుశం, నాగలి, గద ప్రధానమైనవి. ఆమె రథంపై సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది. వారాహి అమ్మవారును ఈమెను రాత్రిపూట పూజిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శత్రువులను సంహరించి భక్తులకు విజయాన్ని, సంపదను, సుఖ సంతోషాలను ప్రసాదించే దేవతగా ఈమెను కొలుస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయం, సంపద, ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు ఈమెను పూజిస్తారు. వారాహి అమ్మవారి బీజాక్షరం గ్లౌన్. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి. జూలై నెలతో ముగుస్తాయి. ఇలాంటి దైవిక శక్తులు ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం అమ్మని పూజించినా, ఏదైనా పరిహారం చేసినా, మంత్ర జపం చేసినా, నామాలు జపించిన మనకు అద్భుతమైన ఫలితాలు పొందుతాము. ఈ 9 రోజులు దైవిక శక్తులు ఎక్కువగా ఉంటుంది. వారాహి అమ్మవారిని ఇంట్లో భక్తి, శ్రద్ధలతో పూజించే వారికి అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అనటానికి సానుకూల సంకేతాలు కనిపించవచ్చు. వారాహి అమ్మవారిని లలితాదేవి యొక్క సైన్యాధిపతిగా కొలుస్తాము. వారాహి దేవి అమ్మవారి కోసం లలితా సహస్రనామంలో ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడే సర్వసైన్యాధ్యక్షురాలు మన వారాహి అమ్మ. అమ్మను పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనకు శత్రుభయాలు అనేవి ఉండవు. అపార జ్ఞానం లభిస్తుంది. వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి, భక్తుల కోరికలను తీర్చి ఆపదలను తొలగించే దేవత. అమ్మకు పూజ చేయనంతవరకు ఒక రకంగా ఉంటాము. వారాహి అమ్మవారిని పూజిస్తున్నప్పటి నుండి మాలో మార్పు కనిపిస్తుంది. అటువంటి శక్తివంతమైన ఈ గుప్త నవరాత్రుల్లో మీరు ఏ ఒక్క రోజైనా అమ్మని పూజించవచ్చు. ఈరోజు పంచమి తిథి తర్వాత అష్టమి తిథి రోజునైనా మీరు ఒక్క రోజైనా అమ్మకు పూజ చేయటం వదులుకోవద్దు. ఎటువంటి భయాలు లేకుండా, మనసులో నెగిటివ్ ఆలోచన లేకుండా అమ్మకు పూజ చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఇలాంటి భయాలు లేకుండా పూజించండి. అమ్మని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మ దీవెనలు మన అందరి మీద ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉంటే మీకు బ్రహ్మ ముహూర్త సమయంలో, అంటే తెల్లవారు జామున మీకు మెలుకు వస్తుంది. ఎవరు వచ్చి మనల్ని తట్టి లేపినట్లు అనిపిస్తుంది.